హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు హలో జ్యోతిస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు ఒక న్యాచురల్ హెయిర్ ప్యాక్ని అయితే తయారు చేసి చూపిస్తున్నాను. చాలా సింపుల్ ప్రాసెస్ అండి. ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ వల్ల జుట్టు అనేది నల్లబడుతుంది. అలాగే మీకు హెయిర్ ఫాల్ కాకుండా చాలా బాగా ఉపయోగపడుతుందండి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. మంచి రిజల్ట్ అనేది మీరే చూస్తారు. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నెని అయితే పెట్టుకుని ఇందులో ఒక గ్లాస్ వరకు వాటర్ని యాడ్ చేసుకోండి. ఇందులోనే కలంజి గింజలు 1 లేదా 2 టేబుల్ స్పూన్స్ వరకు కలంజి గింజల్ని వేసుకోండి. కొంచెం వాటర్ వేడైన తర్వాత ఇవి వేసుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల జుట్టు అనేది నల్లబడుతుంది. అట్లాగే జుట్టు ఊడకుండా చాలా బాగా హెల్ప్ అవుతుందండి. నెక్స్ట్ వచ్చి ఇక్కడ రోస్మేరీ లీవ్స్ అనేవి చూపిస్తున్నాను. ఇవి కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేసుకోండి. వీటి వల్ల మీకు హెయిర్ ఫాల్ సమస్య అనేది ఉండదు. హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ విధంగా. ఇవి చక్కగా ఇందులో వేసుకుని బాగా మరిగించుకోవాలి. ఇందులో మనం కాఫీ పొడి కానీ టీ పొడి కానీ ఏం వేయలేదు. ఇవి 2 మాత్రం వేసుకుని బాగా మరిగించుకోవాలండి. అంటే రోలింగ్ బాయిల్ అయ్యేంత వరకు బాగా మరిగించుకోవాలి. వీటిలో ఉన్న ప్రాపర్టీస్ వాటర్లోకి వచ్చి మంచి కలర్గా డికాక్షన్ కింద తయారవుతుంది. అంతవరకు ఇవి బాగా మరిగించుకోవాల్సి వస్తుంది. ఈ విధంగా బాగా మరిగించుకోండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడు ఒకసారి చెక్ చేసుకోండి. ఇది ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది. ఇది మరిగేటప్పుడు మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి. రోస్మేరీ లీవ్స్ ఫ్లేవర్ బాగుంటుంది. అట్లాగే కలోంజి గింజలు ఇవి 2 మిక్స్ అయ్యి మంచి అరోమా అనేది వస్తుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కనైతే పెట్టుకోండి. ఈ వేడి మీద ఉన్నప్పుడే ఇవి మనము ఫిల్టర్ చేసుకోవాలన్నమాట. అంటే కొంచెం ఇది లైట్ వేడి మీదే ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తే మనం కంప్లీట్గా ప్యాక్ అయ్యేసరికి లైట్ వేడి అనేది ఉంటుందండి. అలా సరిపోతుంది అనమాట. ఈ వేడి మీద ఒక ఐరన్ కడాయి అయితే తీసుకోండి. దీనిలోని ఫిల్టర్ చేసుకోండి. ఐరన్ కడాయి యూజ్ చేయడం వల్ల చాలా ఉపయోగం అనేది ఉంది. ఇందులో తయారు చేసుకోవడం వల్ల ఐరన్ కంటెంట్ అనేది హెయిర్కి పడుతుందండి. జుట్టు రాలకుండా ఉండడానికి చాలా సహాయపడుతుంది అనమాట. ఈ విధంగా ఒకసారి ఫిల్టర్ చేసేసుకోండి. మొత్తం అంతా వాటర్ మనం ఎంత తీసుకున్నామో ఆ వాటర్ని మొత్తం వేసేసుకోండి. వేసుకున్న తర్వాత దీనిలో ఇన్స్టెంట్ కాఫీ పౌడర్ని యాడ్ చేస్తున్నాను. వేసేసుకుని 1 టేబుల్ స్పూను వేసుకుంటే సరిపోతుంది దీనిలోని. అంటే జుట్టుకు తగ్గట్టుగా, అంటే మీడియం హెయిర్ అయితే ఈ కొలతలు పర్ఫెక్ట్గా ఉంటాయండి. ఇలా సరిపోతుంది జుట్టుకి. 1 టేబుల్ స్పూన్ వేసుకున్న తర్వాత ఇందులోనే ఈ పౌడర్ కంపల్సరీ వేసుకోండి. ఇది చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది వేసుకోవడం వల్ల జుట్టు సాఫ్ట్గా అండ్ సిల్కీగా ఉంటుంది. తలనొప్పి అనేది ఉండదు. హెయిర్ ఫాల్ అనేది ఉండదండి ఈ పౌడర్ వేసుకోవడం వల్ల. ఇది మెంతి పౌడర్ అండి. ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పౌడర్ని యాడ్ చేసుకోండి. ఇది కూడా జుట్టు మీడియం హెయిర్ అయితే ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు పడుతుంది. బాగా తక్కువైతే ఒక 2 టేబుల్ స్పూన్లు, కొంచెం ఎక్కువైతే ఇంకొక 2 టేబుల్ స్పూన్లు ఎక్స్ట్రా పడుతుంది. 6 టేబుల్ స్పూన్స్ వరకు మెంతి పిండిని యాడ్ చేసుకోండి. ఈ వేడి మీద ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి. అప్పుడే మనకి మెంతిపిండి అనేది బాగా నానుతుంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను గోరింటాకు పొడి 4 టేబుల్ స్పూన్స్ వరకు యాడ్ చేస్తున్నానండి. ఇందులో గోరింటాకు పొడే కాకుండా ఇండిగో పౌడర్ని కూడా వేసుకోవచ్చు. లేదంటే మీకు గుంటగల రాకు పొడి మీకు ఐడియా ఉంటుంది, అది లేదంటే ఆమ్లా పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చండి. మీరు ఏ రకం పౌడర్ అయినా సరే మీ జుట్టుని తగ్గట్టుగా ఒక 4 టేబుల్ స్పూన్స్ వరకు ఇందులో యాడ్ చేసేసుకోండి. మీకు జుట్టు చాలా బాగుంటుంది. ఇక్కడ మనం జుట్టు నల్లబడడం కోసం అనేసి ఈరోజు ప్యాక్ మీకు తయారు చేసి చూపిస్తున్నాను. ఇది బాగా పలుచగా కాకుండా ఈ విధంగా టైట్గానే ఈ మిశ్రమాన్ని కలుపుకోవాలి. ఇది మీకు 100% రిజల్ట్ అనేది ఉంటుంది. హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. జుట్టు కూడా నల్లబడుతుంది. న్యాచురల్ బ్లాక్ కలర్ అనేది మీకు చూస్తారు. ప్యాక్ వేసుకున్న తర్వాత చాలా బాగుంటుంది. తెల్ల జుట్టు ఉన్నవాళ్ళు ఈ ప్యాక్ని కంటిన్యూ చేసుకోవచ్చండి. ఇది వేసుకున్న తర్వాతే దీని రిజల్ట్ అనేది తెలుస్తుంది. మన హెయిర్ పట్టుకుంటే మనకే తెలుస్తుంది. తర్వాత జుట్టు రంగు మారిందా లేదా అనేది కూడా మనకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఈ విధంగా టైట్గా అనేది కలుపుకోండి. బాగా పలుచగా కాకుండా ఈ టైట్గా కలిపేసుకుని మూత పెట్టుకుని ఇది నైట్ అట్లా వదిలేసేయండి. ఇది వేసుకునే ప్రాసెస్ అనమాట. హెన్నాని అయితే నానబెట్టుకోవాలి. నేను ఎక్కువ శాతం వీడియోలు నానబెట్టుకోకుండా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా తయారు చేసుకుని వేసుకునే ప్యాక్స్ చూపిస్తుంటాను. అందుకు ప్రత్యేకంగా చెప్తున్నానండి. మూత పెట్టి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను కరివేపాకు అయితే చూపిస్తున్నాను. ఒక 4-5 రెమ్మలు ఫ్రెష్ కరివేపాకు తీసుకోండి. కరివేపాకు వల్ల హెయిర్ ఫాల్ అనేది ఉండదు. మీకు జుట్టు చాలా బాగుంటుంది అనమాట. ఇది కడుపులో కూడా తీసుకుంటే చాలా మంచిదండి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు మీ అందరికీ తెలిసిందే, అందరిలోనూ ఉంటుంది. తులసిని కూడా తీసుకోండి. తులసి ఒక గుప్పెడు ఆకుల వరకు తీసుకోండి. ఆ కొమ్మలతోటి ఆ గింజలతో సహా తీసుకోవచ్చు. మనకి విడిగా
ఆకులే అవసరం లేదు, అలా రెమ్మల కింద ఇట్లా తీసేసుకోండి. ఈ విధంగా ఒక గుప్పెడు 2 గుప్పెల వరకు వేసుకోవచ్చు. తులసి వల్ల కూడా హెయిర్ ఫాల్ సమస్య తగ్గుతుంది. అలాగే చుండ్రున్న మీకు తగ్గుతుందండి. చుండ్రు అంటే చాలామంది గోకితే తెల్ల పొట్టు కింద అట్లా వస్తుంది కదా, ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా ఇది చాలా బాగా పనిచేస్తుంది. అలాగే ఒక 2-3 గుప్పెల వరకు తీసుకోండి. నెక్స్ట్ వచ్చి మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకుని ఇందులో 1.5 గ్లాస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. వాటర్ కొంచెం ఈ స్టేజ్ మారిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కరివేపాకు, తులసి ఆకుల్ని శుభ్రంగా కడిగేసుకోండి. 4-5 సార్లు కడిగినవి తీసుకొచ్చి ఈ మరిగే నీళ్ళల్లోని యాడ్ చేసేసుకోండి. చక్కగా అయితే మరిగించుకోవాలి. దీనిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకి వాటర్లో దిగేంత వరకు బాగా మరిగించుకోండి. మరిగించుకున్న తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. మీకు లేదా గ్రైండ్ చేసేసి అయినా సరే మనం వాటర్లో యాడ్ చేసుకోవచ్చండి. కొంచెం గ్రైండ్ చేస్తే మళ్ళీ క్లాత్లో పిండి అట్లా వేసుకోవాల్సి వస్తుంది. లేదంటే ఇది డైరెక్ట్గా వేస్తే కొంచెం జుట్టుకి పిప్పిలాగా డస్ట్ కింద అట్లా పట్టేసి ఉంటుంది. కాకపోతే మనకి జ్యూస్ అనేది చాలా ఎక్కువ వస్తుంది అనమాట గ్రైండ్ చేసి వాటర్లో వేసుకున్నట్లయితే. నేనైతే ఆకులతోటే వేసేస్తున్నాను. బాగా మరిగించి అవి మెత్తగా అయ్యేంత వరకు బాగా ఉడికించేసుకుంటే సరిపోతుందండి. 2-3 నిమిషాలు బాగా ఉడికించుకోండి. ఈ వీటిలో ఉన్న కరివేపాకు, తులసిలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ మనకి చక్కగా వాటర్లోకి వస్తాయన్నమాట. అంతవరకు ఇది బాగా మరిగించుకోవాల్సి వస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు జుట్టు రాలదు, తెల్ల జుట్టు నల్లబడుతుంది. అట్లాగే డాండ్రఫ్తో ఎక్కువ బాధపడుతున్నా, తల ఎక్కువ దురదగా ఉన్నా సరే చాలా ఫాస్ట్గా అనేది రిజల్ట్ తెలుస్తుందండి. తులసి వల్ల డాండ్రఫ్ చాలా ఫాస్ట్గా రిమూవ్ అవుతుంది. తప్పకుండా ట్రై చేయండి. ఊరికే మీకు డాండ్రఫ్ ఎక్కువగా ఉన్న వాళ్ళు కూడా తులసి పేస్ట్ చేసేసుకుని చక్కగా ఆకులన్నీ పేస్ట్ చేసి ఆ పేస్ట్ అప్లై చేసుకున్నా సరే మీకు డాండ్రఫ్ అనేది పోతుంది. తప్పకుండా ట్రై చేయండి. డాండ్రఫ్ ఎక్కువగా ఉండి దురద వచ్చి హెయిర్ ఫాల్ సమస్య ఉన్న వాళ్ళు ఒక్క తులసిని మాత్రం ప్యాక్ కింద మీరు తలకు అప్లై చేసుకోవచ్చండి. ఇప్పుడైతే మనకి ఆకులు రెడీ అయిపోయినాయి. వాటర్లో చాలా బాగా మరిగించేసాను. ఈ మరిగినవి ఈ వేడి మీదే మనం నైట్ నానబెట్టుకున్నాం కదా, నైట్ నానబెట్టుకున్న ఈ ప్యాక్లోకి మార్నింగ్ అయితే నేను ఈ ప్రిపరేషన్ అంతా చేస్తున్నానండి. మార్నింగ్ మనం మూత తీసేసుకుని ఇలాగా ఈ ఆకులన్నీ చక్కగా వాటర్లో మరిగించుకుని ఈ లిక్విడ్ని ప్యాక్లో అనేది కలుపుకుని మనకి ఎంతవరకు ప్యాక్ మనం తలకి పెట్టుకోవడానికి వీలుగా ఉండేంత వరకు వాటర్ని మిక్స్ చేస్తూ చక్కగా ప్యాక్ అనేది కలుపుకోవాలి. చాలా సాఫ్ట్గా అండ్ చాలా బాగా వస్తుందండి ప్యాక్ కూడా. మనకి జుట్టు కూడా అలాగే చాలా బాగుంటుంది. మెంతిపిండి వల్ల జుట్టు చాలా సాఫ్ట్ అవుతుంది. మీకు గోరింటాకు పొడి కండిషనర్గా ఉంటుందండి. హెయిర్ చాలా బాగుంటుంది అన్నమాట. మీకు తెల్ల జుట్టు మాత్రం ఖచ్చితంగా న్యాచురల్ కలర్లోకి అనేది చేంజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ట్రిప్కే చూస్తారండి. మీకు నచ్చితే కనుక ఇది నెలకొకసారి మీరు అలా మెయింటైన్ చేసుకుంటే జుట్టు పర్మనెంట్గా మంచి కలర్లోకి వస్తూ ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. కెమికల్ వేసుకోవడం వల్ల హెయిర్ ఫాల్ సమస్య చాలా రకాల ఇబ్బందులు అనేవి ఉంటాయి. ఇలా మనం సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసుకుంటే ఇందులో వేసే ఇంగ్రీడియంట్స్ మీరు గమనించారంటే మీకే అర్థమవుతుంది వీటి వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయా ఉండవా అనేది మీకే ఒక ఐడియా వస్తుందండి. ఈ విధంగా కొంచెం ఓపిక చేసుకుని మనం హెయిర్ ప్యాక్ తయారు చేసుకుని తలకి అప్లై చేస్తూ ఉంటే మంచి రిజల్ట్ అనేది కంపల్సరీ చూస్తాము. ఈ లిక్విడ్ ఒకేసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెంగా వేసుకుంటూ ప్యాక్ మనం ఏ విధంగా అప్లై చేసుకోవడానికి వీలుగా ఉంటుందో అంతవరకు ప్యాక్ని అనేది కలుపుకోండి. బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది. చాలా బాగుంటుందండి. ఇది చిన్నపిల్లలకి స్టార్టింగ్లో చిన్నపిల్లలకి వైట్ హెయిర్ వచ్చేస్తూ ఉంటుంది కదా, వాళ్ళకు కూడా ఇది అప్లై చేయొచ్చు. మీకు ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా మీరు అప్లై చేసుకోవచ్చండి. వేసే ఇంగ్రీడియంట్స్ బట్టి ఒకసారి అబ్జర్వ్ చేసి అప్పుడు మీరు పిల్లలకి అనేది అప్లై చేసుకోవచ్చు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, పిల్లలు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే ఈ ప్యాక్ని అప్లై చేసుకోవచ్చండి. ఇంట్లో మనం ఇన్స్టెంట్గా హోమ్మేడ్గా తయారు చేసుకుంటున్నాం, అందుకని భయం లేకుండా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇదైతే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. కలిపేసిన తర్వాత ఈ విధంగా అయితే మంచిగా అనేది ఫామ్ అయిందండి. నల్లగా అనేది మారింది. ఇది చక్కగా మీరు జుట్టు అంతా ఒకసారి చిక్కులు తీసేసుకుని అప్పుడు ప్యాక్ అనేది అప్లై చేసుకోండి. పాయికి వైట్ హెయిర్ ఎక్కడుందో అట్లా పాయికి ఎక్కువ పెట్టుకుని లాస్ట్లో మొత్తం అంతా ప్యాక్ కింద వేసుకుని ముడి పెట్టేసుకోండి. చాలా బాగుంటుంది. ఈ విధంగా తయారు చేస్తే మీకు హెయిర్ ఫాల్ అనేది ఉండదండి. మరలా చెప్తున్నాను, ఇది మీరు కంటిన్యూ చేస్తేనే దీంట్లో ఉన్నది ఏంటి బెనిఫిట్ అనేది మీకు తెలుస్తుంది అనమాట. ఈ ప్యాక్ పెట్టుకుని కనీసం ఒక 20 నిమిషాల నుంచి అరగంట వరకు ఉంచుకోవాల్సి వస్తుందండి. తర్వాత మీరు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకోండి. నార్మల్ వాటర్తో వాష్ చేసుకుని పక్క రోజు షాంపూ చేసుకోండి. అప్పుడు మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఆల్రెడీ హెడ్ బాత్ చేసిన తలపైన అప్లై చేసుకుంటే కనుక మీరు పక్క రోజు ఇంక షాంపూ చేసుకునే పని కూడా ఉండదు.
కొంచెం ఏమైనా జిడ్డు తల మీద అట్లా పెట్టుకుంటే పక్క రోజు షాంపూ చేసుకోండి. ఆ రోజు నార్మల్ వాటర్తో వాష్ చేసేసుకుని, కుదిరితే కనుక లైట్గా గోరువెచ్చని నీళ్ళతో తలస్నానం చేయడానికి ట్రై చేయండి. మరీ చల్లటి నీళ్ళతో కాకుండాని మీకు చాలా బాగుంటుంది హెయిర్ అనేది. ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే ఛానల్ని కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక లైక్ చేయండి ఛానల్కి. మీ లైక్ వల్ల నాకు ఇంకా కొంచెం వీడియోస్ చేయాలని ఒక ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. తప్పకుండా ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.